నా సేవల్ని గుర్తించి మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నాకు ఈ పద్మభూషణ్ని ఇవ్వడం అన్నది వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఈ అవార్డులు ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. 2025 సంవత్సరానికి వివిధ రంగాలలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా మొత్తం 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు. తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ వరించింది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు బాలకృష్ణకు పద్మభూషణ్, తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మంద కృష్ణమాదిగ, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ, ప్రముఖ విద్యావేత్త, రచయిత కేఎల్ కృష్ణ, కళారంగానికి చెందిన మిరియాల అప్పారావుకు మరణానంతరం, అలాగే విద్యారంగానికి చెందిన వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకపోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిని, నిరసనను కూడా తెలియజేశారు. పద్మ అవార్డులు ఇవ్వడంలో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు. పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 కేటగిరీల్లో అందజేస్తారు. ప్రతి ఏటా రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు. మార్చి నెలలో రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. పద్మ పురస్కార భారత ప్రభుత్వంచే అందించబడే అత్యున్నత పురస్కారంలో ఒక పురస్కారం. వివిధ రంగాలైన కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు మొదలగు వాటిలో విశిష్ట సేవలు చేసిన వారికి ఇచ్చే ఈ పౌర పురస్కారం 1954 జనవరి 2న నెలకొల్పబడింది. భారతరత్నతో పాటు పద్మ అవార్డులను 2 సార్లు నిలిపివేశారు. మొదటిసారిగా 1978లో ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఈ అవార్డులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 అనుగుణంగా లేవని వాదించింది. 1980 జనవరిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక ఈ అవార్డులను పునరుద్ధరించారు. 1992 మరియు 1997 మధ్య ఈ అవార్డులు వాటి రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నించే వ్యాజ్యాల తర్వాత ఆర్టికల్ 18ను ఉటంకిస్తూ భారతరత్న, పద్మ అవార్డులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 18 ద్వారా నిర్వచింపబడిన బిరుదులు కావని, అవి జాతీయ స్వభావం కలిగినవి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరించారు. ప్రతి సంవత్సరం మే 1, సెప్టెంబర్ 15వ తేదీలలో పద్మ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను భారత ప్రధాని ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీకి పంపాలి. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, భారతరత్న, మునుపటి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు, ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్, మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్, పార్లమెంటు సభ్యులు తదితరుల నుండి ఈ సిఫార్సులు వస్తాయి. అలా వచ్చిన వాటిని ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి ఆమోదం కోసం అవార్డు కమిటీ సమర్పిస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు గ్రహీతలను ప్రకటించి ప్రతి సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలను అందజేస్తారు. పద్మ పురస్కారాల కోసం ప్రభుత్వం మీడియాలో ప్రకటన ఇస్తుంది. ఆ పురస్కారాల కోసం వ్యక్తిగతంగా కానీ వేరే వారి కోసం కానీ దరఖాస్తు చేయవచ్చు. ముందుగా ఫోన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్తో పోర్టల్లో లాగిన్ కావాలి. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు సమర్పించాలి. ఆ క్రమంలో పురస్కారం కావాలని మనం కోరుకునే వ్యక్తి లేదా సంస్థ గురించి 500 పదాలకు మించకుండా వివరణ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఇతర వివరాల తర్వాత సదరు వ్యక్తి ఫోటో, సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అవార్డుతో పాటు రాష్ట్రపతి జారీ చేసిన సర్టిఫికెట్ ఉంటుంది. మెడలు, ప్రతి అవార్డుకు సంబంధించి విజేత వివరాలను తెలిపే బ్రోచర్ను కూడా వేడుక రోజున విడుదల చేస్తారు. అవార్డు గ్రహీతలు లేదా ఇతరులు అవార్డు పేరును వారి పేరుకు ముందు ఉపయోగించకూడదు. పోస్టర్లు, పుస్తకాలు, లెటర్ హెడ్లు, ఆహ్వాన పత్రికలలో వారి పేర్లతో పాటు అవార్డు పేరును ఉపయోగించుకోకూడదు. అలా చేస్తే అవార్డు గ్రహీత అవార్డును కోల్పోతాడు. ఈ అవార్డు గ్రహీతలకు విమాన, రైల్లో రాయితీలు ఉండవు. జాతి, వృత్తి, హోదా, లింగభేదం లేకుండా
అందరూ ఈ అవార్డులకు అర్హులు. అయితే వైద్యులు, శాస్త్రవేత్తలు మినహా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఈ అవార్డులకు అనర్హులు. పద్మ అవార్డులను కొందరు తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2013లో ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని ఎస్ జానకి తన పద్మభూషణ్ అవార్డును స్వీకరించడానికి నిరాకరించారు. తన 5.5 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఈ అవార్డు ఆలస్యంగా వచ్చిందని ఆమె తిరస్కరించారు. దక్షిణాదికి చెందిన కళాకారుల పట్ల ప్రభుత్వం మరికొంత గుర్తింపును, గౌరవాన్ని చూపాలని కోరారు. పద్మ అవార్డులు చాలా సంవత్సరాల నుండి ప్రభుత్వాలకు వారికి నచ్చిన వారికి ఇచ్చుకుంటున్నాయని అపవాదు కూడా ఉంది. నటుడు సైఫీ అలీఖాన్కు, జర్నలిస్ట్ బర్ఖత్కు ఎప్పుడో పద్మశ్రీ వచ్చింది. కానీ ఎస్వి రంగారావు, సావిత్రి లాంటి మహానటులకు, కిషోర్ కుమార్ లాంటి గొప్ప గాయకుడుకు ఏ అవార్డు రాలేదు. వారికున్న ప్రజాభిమానమే కొన్ని వందల పద్మ అవార్డుల కన్నా గొప్ప కదా. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.